నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే వారి జీవితానికి సంబంధించిన అనేక అంశాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందడానికి వారు చేయవలసిన దైవారాధన, అలాగే గ్రహ దోషాలను తొలగించుకోవడానికి పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కన్యా రాశికి అధిపతి బుధుడు. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందిన వారు అవుతారు. అదేవిధంగా టో, పా, పి, పు, షం, నా, ధ, పే, పో అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తులు కన్యా రాశికి చెందిన వారు అవుతారు. కన్యా రాశి గుర్తు ఏ విధంగా ఉంటుందంటే, ఒక కన్య ఒక చేతిలో వరి కంకెలను, ఒక చేతిలో అగ్ని పట్టుకొని భూమి మరియు నీటి మీద నిలబడినట్లుగా కనిపిస్తుంది. అంటే కన్యా రాశి వారు సకల కళా వల్లభులు అని చెప్పవచ్చు. కన్యా రాశి భూతత్వపు రాశి. ఉత్తర నక్షత్రానికి అధిపతి గ్రహం రవి, చిత్తా నక్షత్రానికి చంద్రుడు అధిపతి, అలాగే చిత్త నక్షత్రానికి కుజుడు గ్రహపాలకుడుగా ఉంటాడు. ఉత్తర నక్షత్రంలో సాక్షాత్తు అర్జునుడు జన్మించాడు. ఉత్తర నక్షత్రం యొక్క ఆకారం నేత్రాలను పోలి ఉంటుంది, అంటే కళ్ళను పోలి ఉంటుంది. హస్త నక్షత్రానికి చంద్రుడు అధిపతి. హస్త నక్షత్రం విఘ్నేశ్వరుడు జన్మించినటువంటి నక్షత్రం. హస్త నక్షత్రం అరచెయ్యి ఆకారాన్ని పోలి ఉంటుంది. సచితా నక్షత్రంలో సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారు జన్మించారు. ఈ నక్షత్రానికి అధిపతి కుజుడు. చిత్తా నక్షత్రం ముత్యం ఆకారాన్ని పోలి ఉంటుంది. కన్యా రాశికి సంబంధించిన శరీర అవయవాలు చూసుకున్నట్లయితే పొట్ట, జీర్ణకోశం, కాలేయం సూచిస్తాయి. కన్యా రాశి చిత్ర వర్ణాన్ని పోలి ఉంటుంది. కన్యా రాశి వారి బాల్యం చూసుకున్నట్లయితే చాలా తెలివైన వారుగా చెప్పుకోవచ్చు. చిన్నతనం నుంచే ఎక్కువ ఆలోచన చేస్తారు, ఎందుకంటే వీరికి తెలివితేటలు బాగా ఉంటాయి. చదువులో కూడా చక్కగా రాణిస్తారు. ఇవ్వడానికి వచ్చేసరికి కన్యా రాశి వారు మంచి ఉద్యోగాలు స్థిరపడతారు. మీరు ఓపెన్ మైండెడ్ అని చెప్పుకోవచ్చు. మనసులో ఏది ఉంటే అది పైకి చెప్పేస్తారు. ఎక్కువగా కలిసికట్టుగా ఉండి ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతారు. వృద్ధాప్యంలో కన్యా రాశి వారికి అంశాలతో కూడినటువంటి జీవితం ఉంటుంది. జీవితం సాఫీగా సాగిపోతుంది. మీరు చాలా తెలివైన వారు అని చెప్పవచ్చు. వీరు ఎప్పుడూ ఎనర్జెటిక్ గా ఉంటారు. వీరు చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటారు. కళ్ళు అందంగా ఉంటాయి. వీరి ముఖం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వీరి వయసు పైబడినా సరే చిన్నగానే కనబడతారు. అంటే ఒక 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి చూడ్డానికి 30-32 సంవత్సరాల వయసు గల వ్యక్తులుగా కనబడతారు. వీరు చాలా షార్ప్ గా, హుషారుగా ఉంటారు. వీరి వాక్చాతుర్యంతో ఎదుటి వారిని ఆకర్షిస్తూ ఉంటారు. ఎదుటి వారిని ఏ విషయంలోనైనా కన్విన్స్ చేసే విధంగా మాట్లాడే సత్తాను కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి సౌందర్య రూపం, ఆకట్టుకునే గుణం, చక్కని మాట తీరు ఉంటుంది. వీరి శత్రువులు తక్కువగా, మిత్రులు ఎక్కువగా ఉంటారు. ఏదైనా విషయాన్ని వ్యంగ్యంగా చెప్పాలన్నా సరే ఎదుటి వారు మనసు నొచ్చుకోకుండా చెప్పడంలో వీరు సమర్థులని చెప్పవచ్చు. వీరు మాట్లాడేది న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉంటుంది. కన్యా రాశి వారికి విదేశీయానం, దూర ప్రాంత ప్రయాణం, అలాగే పళ్ళ తోటలు, పూల తోటలు, ఆర్కిటెక్చర్, ప్రశాంతంగా అంటే ఆహ్లాదంగా ఉంటే ప్రదేశాలలో యాత్రలకు వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఆకట్టుకునే విధానం, మాట్లాడే తీరు చూసి ఎక్కువగా మిత్రులు ఉంటారు. బంధుమిత్రుల నుంచి వీరికి ఎక్కువగా ఆఫర్స్ వస్తూ ఉంటాయి. బుధుడు సహజంగా కమ్యూనికేషన్ మరియు తెలివితేటలకు అధిపతి. కాబట్టి మీరు చేసే వృత్తి, వ్యాపారాలు కూడా అకౌంట్స్, ఫినాన్షియల్, సినీ, కళా రంగాలలో చార్టెడ్ అకౌంట్, టెక్నికల్ ఎడ్యుకేషన్, బ్యాంకుల్లో ఉద్యోగం చేసేవారు ఎక్కువగా కన్యా రాశి వారుగా చెప్పవచ్చు. కన్యా రాశి వారు వారి ఆశయాలకు అనుగుణంగా ఒక సంబంధ వర్గాన్ని రూపొందించుకుంటారు. ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు మొదట్లో కాస్త బద్ధకంగానే ఉంటారు. కానీ వీరు ఖచ్చితంగా ఆ పని చెయ్యాలి అనుకున్నట్లయితే కనుక ముందుగానే దానికి తగిన విధంగా ఒక ప్లాన్ ని రూపొందించుకొని దాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తారు. దీనివల్ల మీరు చేయాలనుకునే పనిలో ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. అది పర్ఫెక్ట్ గా కూడా ఉంటుంది అని చెప్పవచ్చు. కన్యా రాశి వారికి తల్లిదండ్రుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సహజంగా కన్యా రాశి వారికి వారు జన్మించిన స్థానానికి దూర ప్రాంతాలలో అభివృద్ధి బాగా ఉంటుంది. కన్యా రాశి వారికి వివాహం తర్వాత జీవితం భాగస్వామి ద్వారా లేదా వ్యాపారం ద్వారా ప్రాపర్టీస్ లభ్యమవుతాయి. తండ్రి నుంచి వచ్చిన ఆస్తులను అమ్మి ఆ డబ్బుతోనే వేరే స్థిరాస్తులను కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వారు ప్రతి విషయాన్ని 2 రకాలుగా ఆలోచిస్తారు. మంచి చెడులను సులభంగా గమనించగల సామర్థ్యం వీరికి ఉంటుంది. వీరికి హాస్య చతురత ఎక్కువగా ఉంటుంది. సమయ సందర్భానుసారంగా మాట్లాడతారు. కమ్యూనికేషన్ రంగంలో వీరు బాగా రాణిస్తారు. ఏదైనా పని ప్రారంభించాలి అనుకున్నప్పుడే మొదట్లో కాస్త ఎక్కువగా భయపడతారు. కానీ మొదలుపెట్టిన తర్వాత మాత్రం ఆ పనిలో నిమగ్నమైపోతారు. మొదలుపెట్టిన పనిని పూర్తయ్యే వరకు కూడా వదిలిపెట్టారు. వీరు మంచి క్వాలిటీ ఫుడ్ ని తీసుకుంటారు. అంటే హెల్త్ కి ఏదైతే మంచిదో అటువంటి డైట్ ను ప్లాన్ చేసుకుంటారు.
వీరు వ్యాయామం వంటివి చేయడం వల్ల వీరు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. కన్య రాశి వారికి మిత్రులు ఎక్కువగా ఉంటారు. బంధు ప్రీతి కూడా అధికంగా ఉంటుంది. కన్య రాశి వారికి అధికారుల యొక్క ఆదరణ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎక్కువగా మేనమామల వల్ల లాభం ఉంటుంది. గణితం, చిత్రలేఖనం, నటన, నాట్యం, జ్యోతిష్యం, సంగీతం, సాహిత్య రంగాలలో కూడా వీరికి అవగాహన ఉంటుంది. నేర్చుకున్న ప్రతి విషయం పట్ల కూడా ప్రావీణ్యత మరియు నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్కరి నుంచి గౌరవం పొందాలి అని అనుకోరు. వీరికంటే చిన్న స్థాయి వారైనా సరే వారితో స్నేహపూర్వకంగా మాట్లాడినా వారు నన్ను గౌరవించలేదు అనే భావనను కలిగి ఉంటారు. ఇది వీరిలో ఉన్న గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. వీరికి సర్దుకుపోయే గుణం ఉంటుంది. వీరికి చమత్కారం, చాకచక్యం అధికంగా ఉంటాయి. వీరిని మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ గా చెప్పుకోవచ్చు. వీరు చాలా ఫాస్ట్ గా నడుస్తూ ఉంటారు. గృహము మరియు ఆహారం విషయంలో సుఖవంతమైన జీవితం ఉండాలి అనుకుంటారు. వీరికి సుఖార్జన మీద ఎక్కువగా అదృష్టం ఉండడం వల్ల ధనార్జన వెనక్కు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కనుక ధనార్జనపై కూడా శ్రద్ధ పెట్టడం మంచిది. లలిత కళలపైన అభిరుచి, శాస్త్ర విజ్ఞానంపై నైపుణ్యం, వారసత్వ సంబంధమైన విషయాలలో వీరికి సందేహాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని విషయాలలో కూడా వీరు దిట్ట అని చెప్పవచ్చు. ఏదైనా ఒక పని ఎవరైనా చెప్పినట్లయితే పనిని పూర్తి చేయాలంటే వెంటనే పూర్తి చేస్తారు. ఒకవేళ వాయిదా పడినట్లయితే అది ఎప్పుడు పూర్తవుతుందో కూడా చెప్పలేరు. వీరికి వినయం ఎక్కువగా ఉంటుంది. తిమ్మిని బొమ్మిని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఎటువంటి కష్ట పరిస్థితుల నుంచైనా ఎలా బయటపడాలి అనేది వీరికి బాగా తెలుసు. కన్య రాశి వారిలో చాలా మందికి ముందు చూపు ఎక్కువగా ఉంటుంది. వీరికి గుర్తింపు, గౌరవం ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధను కలిగి ఉంటారు. మీరు ఎదుటి వారితో ఒక మాట పడినా సరే ఒప్పుకోరు. అవమానాలను అస్సలు భరించలేరు. ఏదైనా అవమానం జరిగితే ఎక్కువగా మానసిక ఆందోళనకి గురవుతారు. వీరి డ్రెస్సింగ్ స్టైల్ చాలా డీసెంట్ గా ఉంటుంది. కన్య రాశిలో జన్మించిన స్త్రీలు జీవిత భాగస్వామిని నియంత్రణలో ఉంచుకోగలరు. కన్య రాశి వారు చాలా నమ్మదగిన వారు. వీరిని ఎవరైనా రహస్యాలు చెప్పినట్లయితే పొరపాటున కూడా ఎదుటి వారికి తెలియనివ్వరు. ఇతరుల తప్పులను ఎత్తి చూపుతారు. అలాగే ఎవరైనా వీరి తప్పులను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తే అస్సలు ఇష్టపడరు. స్వతంత్రంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇతరులపై ఆధారపడడానికి ఇష్టపడరు. అదేవిధంగా ఇతరులపై ఎక్కువగా ఆధారపడే వారిని ద్వేషిస్తారు. వీరు తమ మనస్తత్వాన్ని తరచుకు మార్చుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు స్ట్రెస్ ని తట్టుకోలేరు. ప్రేమ విషయాలలో ఎక్కువగా ఆసక్తిని చూపించరు. ఇతరుల సొమ్మును వీరు ఆశించరు. ఉపాధ్యాయ వృత్తిలో ఎక్కువగా స్థిరపడతారు. కానీ వీరు మధ్యవర్తిత్వం వల్ల కొన్ని సందర్భాలను నష్టపోతారు. వీరికి ఎటువంటి విషయంలోనైనా సరే మధ్యవర్తిత్వం మంచిది కాదు అని చెప్పవచ్చు. చాలా వరకు షూరిటీ సంతకాలు వంటివి పెట్టకుండా ఉండటమే మంచిది. షూరిటీ సంతకాల వల్ల చాలా ఇబ్బందులకి గురవుతారు. అదేవిధంగా కొన్ని ముఖ్యమైన వాటిని నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి. వీరికి స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. ఇతరుల్లో ఉన్న ప్రతిభను వీరు అధికంగా ప్రోత్సహిస్తారు. ఎదుటి వారి ప్రతిభను ఒప్పుకోవడంలో, ప్రోత్సహించడంలో ఎటువంటి స్వార్థాన్ని చూపించరు. అందుకే కన్య రాశి వారిని ఎక్కువగా ఇష్టపడతారు. కన్య రాశి వారి జీవితంలో 1 లేదా 2 సార్లు ఆకస్మిక ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాహన విషయంలో, ప్రయాణాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. కానీ చిన్న చిన్న విషయాలను కూడా నెగిటివ్ గా ఆలోచించడం వల్ల జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కనుక ఎటువంటి విషయాన్నైనా సరే వీలైనంత వరకు పాజిటివ్ గా ఆలోచించడం వల్ల వైవాహిక జీవితం అత్యంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. కన్య రాశి వారికి నవమ స్థానం అనుకూలంగా ఉండటం వల్ల సినీ కళా రంగాలలో బాగా రాణిస్తారు. ఆకుపచ్చ, బ్లూ కలర్, సిల్కీ వైట్ వీరికి కలిసి వచ్చే రంగులుగా చెప్పవచ్చు. ప్యూర్ బ్లాక్ మరియు ప్యూర్ రెడ్ కలర్ వీరికి కలిసి రాని కలర్స్ గా చెప్పవచ్చు. 5, 6 సంఖ్యలు కలిసి వచ్చే నంబర్స్ గా చెప్పవచ్చు. వీరికి బుధవారం, శుక్రవారం కలిసి వచ్చే రోజులుగా చెప్పవచ్చు. కన్య రాశి వారు వారి జీవితంలో అద్భుతమైన యోగాన్ని పొందడానికి చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు హనుమాన్ చాలీసా లేదా కాలభైరవ అష్టకాన్ని ఉదయాన్నే పఠించినట్లయితే మీకున్న సమస్యలు తొలగి మీరు చేసే పనుల్లో ఎటువంటి ఆటంకాలు దరిచేరవు. బుధవారం గణపతి ఆలయంలో పంచవత్తుగా దీపాన్ని వెలిగించినట్లయితే సమస్త దోషాలు తొలగిపోయి శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా మంగళవారం రోజు అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితాలని పొందుతారు. జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ ప్రసాదాన్ని పంచడం వల్ల మీకున్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. మీరు చేసే పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. సో చూసారు కదండి, కన్య రాశి వారి బాల్యం, వృద్ధాప్యం, యవ్వన దశలో ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే వారి జీవితానికి సంబంధించిన అనేక అంశాలలో ఎటువంటి అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు, ఏ విషయంలో కన్య రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి,
మరిన్ని యోగవంతమైన ఫలితాలు పొందడానికి కన్యా రాశి వారు చేసుకోవాల్సిన దైవారాధనతో పాటుగా కన్యా రాశి వారు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కన్యా రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.